హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చేపల పులుసుని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాం. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనం ఫిష్ని క్లీన్ చేసుకుందాము. బాగా క్లీన్ చేసుకుని లాస్ట్లో పెరిగేసుకుని క్లీన్ చేసుకుందాము. నీసువాసన రాకుండా ఉంటుంది. దీన్ని లైట్గా ఫ్రై చేయాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారము, పసుపు, మసాలా తీసుకొని దాన్ని బాగా ఫిష్కి పట్టిద్దాము. ఇలా అన్ని ముక్కలకి రాసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఈ ముక్కలన్నీ అందులో వేసేద్దాము. వేసిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులుసుకి రెడీ చేద్దాము. బాణీ తీసుకుని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ పోసి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేపుదాము. వేగిన తర్వాత అందులోనే కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత అందులోనే చింతపండు పులుసు వేద్దాము. వేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు చీల్చేద్దాము. అందులోనే టీ స్పూన్ గరం మసాలా వేసి పులుసుని బాగా మరిగిద్దాము. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత అందులోనే చేప ముక్కలు కూడా వేసి ఈసారి సన్న మంట మీద ఉడికిందాము. ఒక 5 నిమిషాలు. లాస్ట్గా కొత్తిమీర వేసి కట్టేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే చేపల కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.